గాలివీడు ఎంపీడీఓ మీద దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్వయంగా వెళ్లి అధికారిని పరామర్శించిన పవన్ దాడి చేసిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. అందరి లెక్కలు సరిచేస్తామంటూ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గాలివీడులో దాడికి గురై కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన పవన్ ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. దాడి ఎందుకు జరిగింది, ఎవరెవరు అటాక్ చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. భయంలో ఉన్న కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత గాలివీడు ఎంపీడీఓ ఆఫీస్ కు వెళ్లిన పవన్ దాడి జరిగిన సమయంలో ఆఫీస్ లో ఉన్న సిబ్బందితో మాట్లాడి దాడి ఘటనపై ఆరా తీశారు. ఈ వ్యక్తి మీద కాదు, రాష్ట్ర యంత్రాంగం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామన్న పవన్ 11 సీట్లు ఇచ్చినా వైసీపీకి అహంకారం తగ్గలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అహంకారం తగ్గించే వరకు వదిలిపెట్టబోమని, దాడులు చేస్తామంటే ఉపేక్షించేది లేదన్నారు. దాడికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్న పవన్ రాయలసీమ ఎవరి జాగీరు కాదు, ముఠాల్ని పెట్టుకుని బెదిరిస్తే ఎవ్వరూ భయపడరన్నారు. ఆఫీసులకు వచ్చి అధికారులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని అన్ని సరిచేస్తానన్నారు పవన్. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం, ఇలాంటి చిల్లర పనులు చేస్తూ తమ సహనాన్ని పరీక్షించొద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.